గారికి, గవర్నమెంట్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారికి మరియు టీనేజ్ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకున్నామంటే స్వచ్ఛ భారత్ మన ప్రధానమంత్రి పిలుపునిచ్చిన స్వచ్ఛ భారతంలో పాలు పంచుకోవడానికి ఈ రోజు టీనేజ్ స్కూల్ విద్యార్థులు ఇక్కడికి వచ్చాం. స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? మన భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇది మనందరి లక్ష్యంగా పనిచేయాలి. ఏదో ఒక రోజు రోడ్లు చెత్తను తగిలిపెట్టినో స్వచ్ఛ భారత్ తయారైపోదు. ప్రతి పౌరుడు తన మనసులో ఒక బాధ్యతగా స్వీకరించాలి. మనుషులు బాగుంటే మనుషులు బాగుంటారు. మనుషులు బాగుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. కుటుంబాలు సంతోషంగా ఉంటే సమాజాలు బాగుపడతాయి. అలాంటి సమాజాలే స్వచ్ఛ భారత్ తయారు చేయగలుగుతాయి. ప్రతి సుదీర్ఘ ప్రయాణం ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది. సుమారు 100 కోట్ల మంది ప్రజలు బాధ్యతగా నడుందించి ఈ స్వచ్ఛమైన ఆలోచనను కార్యరూపంగా పెడితే నిజంగా మనం అనుకున్నది సాధించగలం. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని స్థాపించగలం. మీరెందుకు శుభ్రం చేయాలి? ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా అని మీరు ఆలోచించవద్దు. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాన్ని దేశమంతా నిర్వహిస్తున్నాం అంటేనే ఆలోచించవచ్చు పనులు ఎలా సాగుతున్నాయో. ఈ రోజుల్లో చదువుకున్న వారు కూడా చాలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, తప్పు ఎత్తి చూపించడానికి అంతకంటే కాదు. మనం బయటికి వెళ్ళినప్పుడు చిప్స్ కవర్లు, వాటర్ బాటిళ్లు వాడేసేవి ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటాం. అలా చేసే ముందు ఒక నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఇక నుండైనా జాగ్రత్తగా ఉంటాం. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్రతి ఒక్కరూ తమ చేతనైనంత కృషితో పనిచేయాలి. మేము మీకు కొన్ని చిట్కాలు ఇస్తాము. ఇంట్లో ఉన్న చెత్తను చెత్తకుండీలోనే వేయండి. ఇంటి బయట చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండడానికి కృషి చేసుకోండి. పిల్లలు ఎవరైనా రోడ్డు మీదే మలమూత్ర చేస్తుంటే రెండవసారి చేయనివ్వకండి. తగినన్ని టాయిలెట్స్ ని కట్టించమని ప్రభుత్వ అధికారులకు అర్జీ పెట్టండి. కట్టించేంత వరకు వెంటపడండి, తప్పులేదు. నీరు ఎక్కడైనా నిల్వ ఉంటే మున్సిపాలిటీ వారి సహాయంతో ఇటుక మరియు ఇసుక పొడితో నింపండి. అంతకన్నా ముందు చెట్లను నరకకుండా చూసుకోండి. వీలైనన్ని చెట్లను నాటండి. వారానికి 2-3 సార్లు జీహెచ్ఎంసీ వారిచ్చే దోమల మందును పిచికారీ చేయాలని డిమాండ్ చేయండి. ఇప్పుడు మేము మీతో షేర్ చేస్తున్న విషయాలన్నీ మీకు తెలియనివి కాదు, తెలియవని కాదండి. కానీ ఒక మంచి పని చేసే ముందు ఏమేమి చేయాలో మననం చేసుకోవడానికే మా ఈ ప్రయత్నం. గౌరవనీయులైన సర్పంచ్ గారిని మరియు యాదగిరి గారిని వచ్చి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించమని కోరుతున్నాను. Attention! స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ. గాంధీజీ కలలు కన్నా ప్రగతిపూర్వక పరిశుభ్ర స్వతంత్ర భారతదేశం మనది. మహాత్మా గాంధీజీ సాధించిన స్వతంత్ర భారతదేశం నా మాతృభూమి. నా మాతృభూమిని సదా పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచడం నా కర్తవ్యం. నా దేశాన్ని సదా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచడానికి మనస వాచ కర్మణ బద్ధుడనై ఉండేదనని ప్రతిజ్ఞ చేయించున్నాను. సంవత్సరంలో 100 గంటలు దేశ పరిశుభ్రతకై వెచ్చించదను. నా పరిసరాలను నేను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా గ్రామవాసులందరూ వారి గ్రామము మరియు కార్యాలయాల
పరిశుభ్రతకై పాటుపడేలా ప్రోత్సహిస్తాను. ఈనాడు అందమైన ప్రపంచ దేశాలన్నీ అలా కనబడటానికి కారణం వారి దేశాలను ఇతరులు ఎవరు పాడు చేయడానికి అనుమతించకపోవడమే. ప్రగాఢ విశ్వాసంతో నేను స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క సందేశాన్ని ఊరూరా ప్రచారం చేస్తాను. ఈరోజు నేను చేసే ఈ ప్రతిజ్ఞను ఇంకొక 100 మంది చేసేలా ప్రేరేపిస్తాను. ఆ 100 మంది 100 గంటలను స్వచ్ఛతకై కేటాయించేలా చూస్తాను. దేశ స్వచ్ఛత దిశగా నేను వేసే ప్రతి అడుగు దేశాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాను. शुद्ध भारत शुद्ध भारत